ఇక్కడ ఉన్న అందరితో ఏకీభవించేది ఏంటంటే కుల నిర్మూలన జరగాలి. ఈవెన్ శ్రీనివాస్ గారితో కానీ విజయశంకర్ గారితో కానీ నేను ఏకీభవిస్తున్నాను. అందరితో కూడా ఈ కులం అనేది హిందూ ధర్మంలో ఉంది, క్రైస్తవంలో ఉంది, అన్ని చోట్ల ఉంది. అన్ని నిర్మూలన జరగాలి. వీలైతే మన భారత రాజ్యాంగం ఏదైతే రిజర్వేషన్లు పెట్టిందో కులాల పరంగా అది కూడా పోతేనే మంచి జరుగుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే కులాలు అనేవే ఉండకూడదు నా దృష్టిలో. తర్వాత ప్రవీణ్ గారు మంచి కామెడీ చేశారు. అసుర అంటే దళితులు అన్నారు. ఏ డిక్షనరీ తీసుకుంటారో తీసుకోండి. అసుర అంటే దాదాపు ఒక 10 అర్థాలు ఉంటాయి. గుడ్ స్పిరిట్ అంటారు, లేకుంటే రాక్షసులు అని అంటారు, సుప్రీం స్పిరిట్ అంటారు. సూర్యుడికి కూడా అసుర అనే ఒక పేరుంది, ఇంద్రుడిని కూడా అసుర అని పిలుస్తారు. బేసిక్ సంస్కృత్ నాలెడ్జ్ మీకుంటే ఆ ప్రశ్ననే మీరు ఎత్తారు. కులపతి అనేది ఒక పదవి, అది బిరుదు, అది బిరుదు కాదు, ఒక పదవి అది. అది మీరు గమనించండి. తర్వాత వర్ణ వ్యవస్థ గురించి నేను చెప్పాలి. ఎందుకంటే చాలామంది వర్ణ వ్యవస్థ అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కులం వర్ణం ఒకటే అంటారు. బట్ శ్రీనివాస్ గారు ఓపెనింగ్ స్టేట్మెంట్లో మంచి మాట చెప్పారు. వర్ణం కరప్ట్ అయి కులం వచ్చిందన్నారు. నేను దీంతో ఏకీభవిస్తాను. ఎందుకంటే వర్ణం అంటే మనిషి కెపాసిటీని బట్టి, ఎడ్యుకేషన్ని బట్టి తను ఏ పని చేయాలని నిర్ణయించేది వర్ణ వ్యవస్థ. ఇప్పుడు ఒక డాక్టరు మెడికల్ ప్రొఫెషన్ చేయాలి. అదే డాక్టర్ని పట్టుకొని నువ్వు బిల్డింగ్ కట్టరా అంటే 2 రోజులలో బిల్డింగ్ కూలుతుంది అది. అట్లాగే ఒక ఇంజనీర్ని పట్టుకొని ఆపరేషన్ చేయమంటే చేయలేడు. సో వర్ణ వ్యవస్థ బేసికలీ చెప్పేది ఏంటంటే బిజినెస్ ఓరియంటేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బిజినెస్ చేసుకోండి, తర్వాత ఎవరికైతే భుజాలలో బలం ఉంటుందో వాళ్ళు యుద్ధం చేయండి, ఇలా అని సపరేట్ చేస్తుంది. సో ఇది నేను చెప్పట్లేదండి. మీరు భగవద్గీత చదువుకోండి, ఏ గ్రంథమైనా చదువుకోండి, అన్నిట్లో ఇదే ఉంటుంది. వర్ణ వ్యవస్థ అనేది వాళ్ళ కెపాసిటీని బట్టి ఇదవుతుంది. ఇప్పుడు ఒక చదువురాని వాడిని పట్టుకొని మైక్రోసాఫ్ట్కి సీఈఓ అని చేస్తారండి మీరు? చదువుకొనిస్తే వాడు కూడా అవుతాడు. సో అది వర్ణ వ్యవస్థ. బట్ కులం అనేది తప్పు. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు, అందరు చెప్తున్నారు. కులం అనేది ఎందుకు తప్పు అంటే పుట్టుకతో ఒకరిని మీరు డిస్క్రిమినేట్ చేస్తున్నారు, అది తప్పు. అది నేను కూడా చెప్తున్నాను. అది హిందూ గ్రంథాలలో లేదని చెప్తున్నాను నేను. వర్ణ వ్యవస్థ మాత్రమే హిందూ గ్రంథాలలో ఉంది. సో కులాన్ని తీసుకొని హిందూ ధర్మాన్ని దూషిస్తే ఎలా అండి? నేను బీసీనే, నాకు ఐడియా ఉంది, సబ్జెక్ట్ చదువుతాను. సో కులాల పరంగా అంటే జన్మ బట్టి వచ్చేదాన్ని ఎవరైనా నిరసించాలి. సార్ ఇవన్నీ మనం తర్వాత కూడా ఇంకోసారి మాట్లాడుకోవచ్చు. తర్వాత మతాన్ని గురించి మీరు దేశ నిర్మాణం గురించి సో నేను ఒకటి చెప్తాను. ప్రొఫెసర్ ధరంపాల్ గారు అని ఉన్నారు. ఈయన చాలా బుక్స్ ఉన్నాయి. ఈయన బాగా రీసెర్చ్ చేశారు. 1800 సంవత్సరంలో ప్రతి గ్రామంలోనూ స్కూళ్ళు ఉండేవి. అంటే ఈ మోకాలు స్కూల్లో రాకముందు, మోకాలు స్కూల్ అంటారు కదా, మెకాలే కాన్సెప్ట్, ఇది రాకముందు కూడా లక్షలాది ఊర్లలో బడులు ఉండేవి. దాంట్లో దళిత టీచర్లు కూడా ఉండేవాడు, శూద్ర టీచర్లు కూడా ఉండేవాళ్ళు. ఆయన బుక్కులు మీరు చదువుకుంటే తెలుస్తుంది. తర్వాత ఒకటి చెప్పారు, 1.7 lakhs ఆర్బీఐ నుంచి తీసుకొని ఇచ్చారన్నారు. దళిత స్కూల్స్ అవన్నీ ఉంటుంటే అంబేద్కర్ ఎందుకు వ్యతిరేకించాలి? 1800 సంవత్సరంలో నేను చరిత్ర చెప్తున్నాను. అది క్రమేణా కరప్ట్ అయిపోయింది బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి. తర్వాత నేను చెప్పాలి, మీరు డిసైడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ బ్రిటిష్ వాడు దరిద్రులను ఒప్పేసుకున్నాం అందరం, కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటే బెటర్. తర్వాత ఇలా ఎందుకు జరుగుతుంది? బ్రాహ్మణులు ఆధిపత్యం చేసి కొందరిని ఎందుకు అనగదొక్కుతున్నారు అంటే దానికి హిందూ గ్రంథాలు ఇచ్చే కారణం ఏంటంటే కలియుగం. కలియుగంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు ఉండవు, అందరూ శూద్రులే అని పురాణాలు చెప్తున్నాయి. సో బ్రాహ్మణులు కొందరు దుర్మార్గమైన పనులు చేసి ఉండొచ్చు, దళితుల్ని నాలాంటి వాడిని కూడా అనగదొక్కి ఉండొచ్చు. అది నేను నిరసిస్తున్నాను, మీరు నిరసిస్తున్నారు. తర్వాత ఒక గొప్ప మాట ప్రవీణ్ గారు చెప్పారు. అదేంటంటే రాముడికి కృష్ణుడికి కూడా బర్త్డేలు చెప్పమన్నారు. మీరు రామాయణం చదివితే ఏ తిథి ఏ నక్షత్రంలో రాముడు పుట్టాడు, ఆర్కియాలజీ అన్నారు, సైంటిఫిక్ అన్నారు, ఏ ఆర్కియాలజికల్ దాని కూడా వస్తాను. అదే విషయాన్ని బైబిల్లో యేసు ఫలానా రోజు ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు చెప్పేటి అన్ని ఉన్నాయి. కానీ మీరు రాముడికి కృష్ణుడికి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ చూపించండి. బైబిల్లో ఎక్కడ కూడా యేసు డేట్ ఆఫ్ బర్త్ బైబిల్ విడిచిపెట్టండి. నేను ఆర్కియాలజీ అండ్ సైంటిఫిక్ అంటున్నాను కదా, ఆర్కియాలజీ చూపించండి మీరు రాముడు. ఒక మిథికల్ క్యారెక్టర్ యేసు అనే ఒక మిథికల్ క్యారెక్టర్ ని బట్టి మీ మతం అంతా నడుస్తుంది. దానికి ఎలాంటి ఆధారం లేదు. తర్వాత దాన్ని నేనైతే ఒప్పుకోను సార్, ఎందుకంటే నా ఛానల్ ఇది కాబట్టి. ఎందుకంటే ఛానల్ పెట్టిందే దాని కొరకు కాబట్టి నేను ఒప్పుకోను. అది మీరు ఒప్పుకోరు, బట్ చెప్పడం నా బాధ్యత. తర్వాత ఇంకా చాలా చెప్పారు. విజయ్ మాల్యాని
ఈ Right, ఇప్పుడు పారిపోని subject ఇచ్చారు లోకి అన్నారు. కానీ విజయ్ మాల్యాకి లోన్లు ఇచ్చింది కాంగ్రెస్ కదా. ఇద్దరిని కాంగ్రెస్, తిడదాం, బీజేపీ ఇద్దరు అటు కాంగ్రెస్ ని తిడదాం, ఇటు బీజేపీని తిడదాం, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను బ్రిటిష్ సభ్యుని కాదు, మోదీ కానీ వీళ్ళు కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కాదు, అందరినీ తిడదాం. ఎందుకంటే విజయ్ మాల్యా దోసుకెళ్ళింది మన సంపదని. కాబట్టి సార్ అందరూ శూద్రులే అని పురాణాలు చెప్తున్నాయి అన్నారు కదా, ఏ పురాణం చెప్తుంది సార్? చాలా 18 పురాణాలు చాలా చోట్ల ఉంటాయి. ఒక్కటి చెప్పండి, నేను నాకు రాసుకుంటా. గుర్తులేదు, నేను నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఖచ్చితంగా మీకు చెప్తాను. అన్ని పురాణాలు చెప్తున్నాయి అన్నారు, ఒక్కటి చెప్పండి. మన భాస్కర్ రాజు గారు చెప్పిన వాటితోటి నేను పూర్తిగా విభేదిస్తున్నాను. భయంకరంగా విభజిస్తున్నాను కూడా. ఒకే ప్రశ్న సార్ మీకు, అందరూ శూద్రులే అని ఏ పురాణం చెప్పిందో దయచేసి చెప్పండి. భాగవత పురాణంలో ఉంటుంది. భాగవత పురాణం ఎక్కడ సార్ అది? మీరు బహుశా గూగుల్లో చూస్తున్నారు. లేదు సార్, నేను రాసుకుంటున్నాను. నేను గూగుల్లో ఎక్కడ సార్? సార్ భాగవత పురాణం రాసుకుంటున్నాను, నోట్స్ రాసుకుంటాను. రాసుకోండి, నేను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ టైం అయినా చెప్పండి. లేదు, నెక్స్ట్ టైం అయినా చెప్పండి. అయితే సార్ నా ఉద్దేశం, నేను చెప్తున్నాను, ఆయన చెప్పేది అది ఒక బూతు అబద్ధం. అందరూ శూద్రులే అని ఏ పురాణం చెప్పదు. ఒకవేళ అందరూ శూద్రులే అయితే ఈరోజు బ్రాహ్మణులు ఒప్పుకోవాలి ఆ విషయం. ఇప్పుడు వాళ్ళు నేను శూద్రుడని ఒప్పుకోవాలి, వాళ్ళు మేము శూద్రులను ఒప్పుకోవాలా. బ్రాహ్మణుడి పేరు శర్మ ఉండాలి, క్షత్రియుడి పేరు లాస్ట్ లో వర్మ ఉండాలి, గుప్తా అన్న పేరు వైశ్యుడికి ఉండాలి అని ఎందుకు ఈ రోజు ఆపాదిస్తున్నారు? ఒక శూద్రుడి పేరు వాడికి నీచంగా పెట్టాలి, జుగుప్సాకరంగా పెట్టాలి. ఎప్పుడు కలుస్తారు ఆ పుస్తకం ఆయన చెప్తే నేను కూడా వస్తానని అడుగుతున్నాను అప్పటి నుంచి. ఆయన చెప్పట్లేదు ఇంకా. ధరంపాల్ ప్రొఫెసర్ గారి గురించి చెప్పారు, లక్షలాది ఊళ్ళల్లో స్కూళ్ళు ఉండే అన్నారు. నాకు లక్షొద్దు, 3 చూపించండి. డేటా ఉంది, నెక్స్ట్ 3 లక్షొద్దు సార్. 3 స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు 3 అన్నా చూపించాలి కదా సార్. క్రీస్తు పూర్వం 18 అంట, 3 చూపించండి. ఒక్కటొద్దు, పోనీ క్రీస్తు శకం 18లో చూపించండి. క్రీస్తు శకం కాదు, సామాన్య శకం. పోనీ సామాన్య శకం, సామాన్య శకం 18 కాదు. నేనేం అడుగుతున్నానంటే సార్, క్రీస్తు శకంలో కూడా 1500 చిల్లర తర్వాత స్కూల్స్ వచ్చాయి. అవన్నీ కూడా క్రైస్తవ మిషనరీలే పెట్టారు. ఇది నా స్టేట్మెంట్ ఆన్ రికార్డ్. మీరు ధరంపాల్ ప్రొఫెసర్ చెప్పినట్లుగా దళిత టీచర్లు ఉన్న హైందవ స్కూళ్ళు లక్షల్లో చూపిస్తే ఇక మిమ్మల్ని నేను భగవంతుడు అనుకుంటాను. ఒకప్పుడు ఈ దేశంలో కొన్ని వేల స్కూళ్ళు ఉండే సార్. అవి బుద్ధిస్టులు జైనులు పెట్టిన యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూల్స్ ఉండే. వాటన్నింటినీ కౌంటర్ రెవల్యూషన్ తర్వాత ఈ మనువాదులు సర్వనాశనం చేసిర్రు. ఫస్ట్. రెండోది ఏంటంటే మన్రో గారు మద్రాస్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు అక్రాస్ ద కంట్రీ వాళ్ళు ఒక స్టడీ చేసారు. అది ఆ రిపోర్ట్ కూడా దొరుకుతుంది. ఆ రిపోర్ట్లో ఉన్న దాని ప్రకారంగా కేవలం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే స్కూల్స్కి వెళ్ళారు. స్కూల్స్ సంఖ్య కూడా జస్ట్ 150 కంటే ఎక్కువ. దాంట్లో కూడా కూడికలు, గుణింతాలు తప్ప, ఎక్కాలు తప్ప ఇంకేమీ లేవు. అంతే. పెదబాల శిక్ష బోధించడం కూడా టీచింగే ఆ రోజుల్లో. ఓకే, దానికి కూడా మా దళితులు, శూద్రులు అర్హులు కాదు. ఏ రోజు వెళ్ళలేదు. టీచర్లు అనేది ఒక పెద్ద అబద్ధము. ఇంకోటి చాతుర్వర్ణ్యం మయా సృష్టా గుణకర్మ విభాగశః అని ఎవరన్నారు? స్వయంగా కృష్ణుడు అన్నాడు, నేనే సృష్టించాను చాతుర్వర్ణ్యాన్ని, నేనే గుణనిచ్చాను, నేనే కర్మనిచ్చాను అని చెప్పేటప్పుడు వారు దాన్ని ఏమంటారు? ఎంబీబీఎస్ చదువుకున్న మీరు వెళ్ళి కసులు కొట్టిస్తారా, కసులు కొట్టుకుని డాక్టర్ చేస్తారా అని అడుగుతున్నారు. నేనేం అడుగుతున్నాను అని అంటే, అరే నువ్వు చదవద్దురా అని నా మీద పెడితే నేను ఎట్లా ఎంబీబీఎస్ అవుతా? పుట్టుకతోనే గుణకర్మ విభాగశః అని భగవంతుడు చెప్తూ ఉంటే నన్ను ఆయన విభజించాడంట సార్. దీంట్లో ఒక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ అన్న దాంట్లో గుణం అనే దాన్ని తీసేసి కర్మ అనే దాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకున్నారు వీళ్ళు. లేదు, గుణం లేదు. అది కర్మ, అది కపిల సిద్ధాంతము. నేను అనేది ఏంటంటే గుణకర్మ అనే దాన్ని యాక్చువల్గా గుణాన్ని ప్రాతిపదిక చేసుకొని మనిషిని గౌరవించాలని చెప్పింది మొదటిసారిగా బుద్ధుడు సార్. చాలా చర్చలు జరిగినాయి బుద్ధుడికి బ్రాహ్మణులకి మధ్యన. నేను చాలా గొప్పని అన్నప్పుడు, ఎట్లా నువ్వు గొప్పడివో చెప్పు అని చర్చ జరిగినప్పుడు చివరికి వ్యక్తి యొక్క గుణమే ప్రమాణం తప్ప పుట్టిన వర్ణం ప్రమాణం కాదు అని చెప్పి బుద్ధుడు నిరూపించాడు. దాన్ని భగవద్గీతలోకి తీసుకునేందుకు బుద్ధుని తర్వాత వచ్చింది భగవద్గీత. భగవద్గీతలో తీసుకున్నారు. ఓకే, ఆ తర్వాత దాన్నైనా ఫాలో అయ్యిర్రా? ఇప్పటికీ ఫాలో అవుతున్నారా? ఇప్పుడు వర్ణ వ్యవస్థని గ్లోరిఫై చేయడం ద్వారా, రొమాంటిసైజ్ చేయడం ద్వారా జనాల్ని మాయ చేయాలని చూస్తున్నారు. ఇదే అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో ఆర్య సమాజం చేసినటువంటి ఈ వర్ణధర్మ సిద్ధాంతాన్ని క్రిటిసైజ్ చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ క్లియర్గా చెప్పాడు. వర్ణ వ్యవస్థ నిజంగానే గొప్పదని మీరు అంటే కనుక ఆ వర్ణాన్ని కాపాడడానికి కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి.
ప్రత్యేకంగా ఏం చేయాలని అంటే ఆ వర్ణానికి వృత్తిని ఆపాదించాలి. మీరు ఫలానా వృత్తి చేయాలి. ఆ వృత్తిని చేయకుండా మరొక వృత్తిని చేస్తా అని అంటే దాన్ని నేరంగా పరిగణించి కఠినమైన శిక్షలు ఉండాలి. కఠినమైన శిక్షలు తయారు చేయడానికి మనుస్మృతి లాంటి, పరాశర స్మృతి లాంటి శృతులు ఇవన్నీ తయారు చేసి ఒక బందీఖానాన్ని తయారు చేసి మనుషుల్ని మళ్ళీ ఆ కంపార్ట్మెంట్లలో పొదిగినరు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండు. నేనేమంటున్నా అంటే వర్ణధర్మం చాలా గొప్పదని మీరు అనండి. దాన్ని ఇప్పుడు ఆచరించడానికి వీలవుతుందా? వర్ణధర్మం ప్రకారంగా శూద్రుడు చదువుకోవడానికి వీల్లేదు. వర్ణధర్మం ప్రకారంగా గుణమే ముఖ్యం అని అంటే నేను ఉన్నతంగా చదువుకున్న, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన, పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ కూడా చేసిన, పుస్తకాలు రాసిన నన్ను ఎవరైనా బ్రాహ్మణుడు నువ్వు బ్రాహ్మడివి నాయనా అని అనగలడా? నిరక్షర కుక్షి, అసలు చదువే రాదు పాపం ఆయనకి. ఆర్థిక పరిస్థితులు బాగాలేకనో ఏదో ఒక పని బాగాలేక తెలిసిన మంత్రాలు చదువుకుంటూ ఒక గుళ్ళో పూజారి ఉన్నాడు. నీకు గుణం లేదు అంటే నీకు చదువు లేదు కాబట్టి నువ్వు శూద్రుడివి నాయనా అని అంటే ఒప్పుకుంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు సార్. అది పాత డ్రెస్, అది చినిగిపోయింది. మళ్ళీ ఈ శరీరానికి కూడా ఎన్ని వేల సంవత్సరాలు తొడుగుతారు ఈ శరీరానికి ఆ డ్రెస్సు? 2000 సంవత్సరాలుగా తొడుగుతూనే ఉన్నారు. ఆ డ్రెస్ అయిపోయింది, చినిగిపోయింది. అది చినిగిపోయిందని తీసి పక్కకేసేద్దాం. కొత్త డ్రెస్ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులకు అనుకూలంగా ఈ సమాజాన్ని మార్చుకోవడానికి ఇంకా అడ్వాన్స్డ్ పద్ధతుల్లోకి వెళ్దాం. ఏది సరిపడపోతే దాన్ని వదిలేసుకోవడానికి ఎందుకు ఇంత మీకు బాధ? పురోగతికి వెళ్ళాలి, నువ్వు దేశాన్ని నిర్మించాలన్నప్పుడు పనికిరాని వదిలేసుకుందాం, పనికొచ్చేటి వాటిని స్వీకరిద్దాం, తప్పేం లేదు. పనికిరానివి నిండా పెట్టుకొని ఎందుకండి ఈ చర్చ? వేదంలో బ్రాహ్మణాల్లో కావచ్చు, ఉపనిషత్తుల్లో కావచ్చు చాలా ఉపయోగపడే మెటీరియల్ ఉన్నది. దాని గురించి చర్చ చేయండి, అది ప్రజలకి చేరవేసే ప్రయత్నం చేయండి. ఎంతసేపటికి వర్ణధర్మం అనే ఈ ఫ్రేమ్వర్క్లో ప్రజల్ని ఉంచి ఎవరికి లాభం చేయాలనుకున్నారు? మీరు బీయింగ్ ఏ శూద్ర, మీరు క్షత్రియుల పేరు మీద మొత్తం అధికారాన్ని ఇంతకాలం పాటు పరిపాలించిన వాళ్ళకే కట్టబెడతారా? జ్ఞానం వాళ్ళకే ఇచ్చేస్తారా? మనం శూద్రులుగా ఉన్నప్పుడు, బాధితులుగా ఉన్నప్పుడు ఈ సిస్టమ్ని మార్చడం కోసం ప్రయత్నం చేయాలి కానీ ఏదో రూపంలో ప్రాణాలు అడ్డేసైనా కాపాడదామని అనుకోవడం ఎందుకు? సార్ ఋగ్వేదం 4వ మండలం 30:20 అసురరాజైన శంభారాజుని 100 పురములను. ఋగ్వేదము 4:30. ఋషి ఎవరు కాదు, మీరు చెప్పాలి సార్, అది మీ గ్రంథం, నా గ్రంథం కాదు. ఋగ్వేదం 4:30-20 అసురరాజైన శంభారాజుని 100 పురములు ఆక్రమించి ఇంద్రభక్తుడైన దివోదాసురిచ్చినట్టు రాస్తున్నారు. ఋగ్వేదం 6:27 ఇంద్రుడు పరాశరసుని పుత్రులను వధించాడు. హరప్పా నగరపు పూర్వభాగమున వసించిన వృచితాన్ పుత్రులను వధించాడు. ఎవరు ఈ అనార్యులు? ఋగ్వేదంలో ఉంది. ఈ అనార్యుడు ఎవరు? మీరేమన్నారు? అసురుడు అనంటే పెద్ద జోక్ వేశారు అన్నారు. అసురుడు అనంటే అనార్యుడు అని రాశారు. అనార్యుడు ఎవరో మీరు చెప్పండి మరి. ఋగ్వేదం 1:1-18 భూమి మీద ఉన్న శత్రువులు రాక్షసులు వజ్రాయుధులను సహించడానికి సంహరించడానికి వచ్చాడు. ప్రవీణ్ గారు, వీళ్ళ మొత్తం సాహిత్యం అంతా, బ్రాహ్మణవాద సాహిత్యం అంతా ఆర్య జాతి, ఆర్య సిద్ధాంతం ప్రాతిపదికన నిర్మాణమైంది. అనార్యులు ఎవరు? అనార్యులు ఎవరంటే ద్రవిడులు అందరూ అనార్యులే. ఒక నిమిషం రాజ్యంలో ఉన్నటువంటి ద్రవిడులు ఎవరంటే అనార్యులు అనలేదా? వీళ్ళు అనార్యులు దాసులను లేదా, దస్సులను లేదా? మరి ఇంతవరకు మీరు ఏ డిక్షనరీ అన్నారుగా? నేను ఋగ్వేదం గురించి మాట్లాడుతున్నాను. అంధకులు అనే పేరు మీద ఋగ్వేదంలో రిఫరెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రుల్ని అంధకులు అని అన్నారు. వాళ్ళని అనార్యులు అన్నారు, వాళ్ళని ద్రావిడులు అన్నారు. మీరు చెప్పిన సిద్ధాంతమే మేము చెప్తున్నాం, మేము తయారు చేసింది కాదు ఇది. ఒక నిమిషం సార్, ఆర్య జాతి, ఆర్య బ్రాహ్మణ, ఆర్య క్షత్రియ, ఆర్య వైశ్య అనేది ఉంది. ఆర్య శూద్ర ఉన్నదా అండి? లేదు. శూద్రులు ఎవరు? అనార్యులు ఎవరు? ద్రవిడు సిద్ధాంతాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒప్పుకోలేదని అంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా ఒప్పుకోలేదు. అంత మాత్రాన అది నిజం కాదు. వినండి, స్పష్టంగా చెప్పిండు. అస్పృశ్యులు ఎవరు అనే గ్రంథంలో నాగులు ద్రవిడులు ఒకటే అని చెప్పారు. ఈ నాగజాతి ప్రజలే ఈ ద్రవిడ జాతి ప్రజలు. అది ఫిలలాజికల్లీ ప్రూవ్డ్. భద్రాద్రి కృష్ణమూర్తి బ్రాహ్మణుడు సార్. దయచేసి మా సెంట్రల్ యూనివర్సిటీకి ఆయన ఒకప్పుడు వీసీగా పనిచేసిండు. ద్రవిడియన్ లాంగ్వేజెస్ అని ఒక పెద్ద గ్రంథాన్ని రాసిండు. అది ప్రపంచంలోనే ప్రామాణికమైన గ్రంథం మన ఇండియన్ ద్రవిడియన్ లాంగ్వేజెస్కి సంబంధించిన రీసెర్చ్లో. దాంట్లో చాలా స్పష్టంగా ద్రవిడ జాతి ప్రజలు మాట్లాడుకునే భాష ఈ ద్రవిడ భాషలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో, కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు, ఇంకా చెప్పాలనంటే ఇరాన్ మన భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఈ ద్రవిడ భాషలు మాట్లాడుతున్నారు అని ఆయన ఆన్ రికార్డ్ చెప్పారు. బీయింగ్ ఏ బ్రాహ్మణ్ అండ్ ఫిలాలజిస్టు, సైంటిస్టు ఆయన చెప్పాడు కదా. మీరు రాముడు రావణుడు పంచాయతీ వదిలేయండి.
ఈ తెలంగాణ ప్రాంతంలోనే కాదు ఈ దేశం అంతటా ఉన్న వాళ్ళందరూ ద్రవిడులు. ద్రవిడుల్లో ద్రవిడ బ్రాహ్మణులు ఉన్నారు, ద్రవిడ శూద్రులు ఉన్నారు. దక్షిణాది ప్రాంతంలో ఉన్న వాళ్ళు ద్రవిడ బ్రాహ్మణులు ఉన్నారు, ఉత్తర భారతంలో ఉన్న వాళ్ళు కూడా ద్రవిడ బ్రాహ్మణులు ఉన్నారు. అందుకని రాజస్థాన్లో ఉన్న వాళ్ళందరూ ఆర్యులు, గుజరాత్లో ఉన్న వాళ్ళందరూ ఆర్యులు, ఈ దక్షిణ భారతంలో ఉన్న వాళ్ళందరూ ద్రవిడులు అనే సిద్ధాంతం కరెక్ట్ కాదు. ద్రవిడులు ఈ దేశం అంతా ఉన్నారు. ఆర్యులు ఆ ద్రవిడ జాతిని ఆక్రమించి వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు. ఆర్యజాతి సిద్ధాంతం ప్రాతిపదికనే హిందూ మతం నిర్మాణం అయింది. ఆర్యజాతి సిద్ధాంతాన్ని అమలు చేయడం కోసమే 2 కోట్ల మంది ఊచకోతకి హిట్లర్ కారణమయ్యిండు. ఆ హిట్లర్ అనుసరించిన పద్ధతినే నరేంద్ర మోడీ గారు సార్ చివరిగా ఒక్క మాట సార్, ఇంతవరకు నేను ఈ విషయం చెప్పేసి ముగించేస్తాను సార్. నా తర్వాత లేదు కూడా ఇద్దరు నేనేమంటున్నానంటే దేశ నిర్మాణానికి మరి ఇంతవరకు సోదరులు అన్నారు కదా, ఆయనకు కూడా చెప్పాలి కదా, దేశ నిర్మాణానికి వ్యక్తిగతంగా ఆధ్యాత్మికత అవసరం. ఆ వ్యక్తి నిర్మాణం జరిగినప్పుడు కుటుంబ నిర్మాణం జరుగుతుంది, కుటుంబ నిర్మాణం జరిగినప్పుడు సమాజ నిర్మాణం జరుగుతుంది, సమాజ నిర్మాణం జరిగినప్పుడే దేశ నిర్మాణం జరుగుతుంది. ఈ విషయమే చదువుకున్న వాళ్ళకు అర్థం చేసుకున్నారు. కనుకనే ఒక తల్లి ఒక యూనివర్సిటీతో సమానం, చదువుకున్న తల్లి అని చెప్పగలిగారు. ఏమి నేను మామూలుగా అడుగుతున్నాను, భారతదేశాన్ని నిర్మించడానికి నా ధర్మము మరియు భక్తి యొక్క ప్రోత్సాహం, అది కదా మన టాపిక్. నేనేమంటున్నాను అంటే ఒక వ్యక్తిని వ్యక్తిగా చూడటం, ఒక వ్యక్తిని గౌరవించగలగటం, ఒక వ్యక్తిని దేవుని స్వరూపంలో ఉన్నవాడు అని నేర్పించింది నాకు నా ధర్మం, అని నేర్పించింది నాకు నా మతం. కనుక నేను వ్యక్తిత్వ వికాసం కారణంగా కుటుంబ వికాసానికి, కుటుంబ వికాసం కారణంగా సమాజ నిర్మాణానికి, సమాజ నిర్మాణం కారణంగా దేశ నిర్మాణానికి కూడా సోపానమయ్యాను. అందుకనే నా సమాజం చదువు నేర్పింది, అందుకనే నా సమాజం దాన్ని ఏమంటారు సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసింది, అందుకనే నా సమాజం విశ్వవిద్యాలయాలకు నిర్మించింది, అందుకనే నా సమాజం ఆసుపత్రులు నిర్మించింది, అందుకనే నా సమాజం పొరుగువాడిని నాలాగా ప్రేమించమని చెప్పి నేర్పించింది. ఇది నేను చెప్తున్నది. నా ధర్మం ప్రకారంగా నేను దేశాన్ని నిర్మించానంటే ఇంతగా చేసిన ఈ క్రైస్తవ లేకపోతే సంస్థలు ఉన్నాయి కదా, వాటిని వదిలేసి ఓన్లీ బ్రిటిష్ వాళ్ళు దొంగిలించిన విషయాన్ని బట్టి క్రైస్తవుల్ని దొంగలు దోషులు అనే విషయాన్ని మీరు ముందుకు తీసుకొస్తున్నారు కదా. క్రైస్తవులు అనట్లేదు, బ్రిటిష్ వాళ్ళు దోపిడీదారులని మనం నేను కూడా ఒప్పుకుంటున్నాను. మేమందరం ఒప్పుకుంటున్నాం. కానీ వాళ్ళని క్రైస్తవులుగా పెట్టి క్రైస్తవులందరి మీద అదే ముద్ర వేస్తున్నారు కదా. ఇప్పుడు క్రూసైడ్లు చేసింది ఎవరంది? విచ్ క్రాఫ్ట్ల పేర్లతో వేలాది స్త్రీలను నడి రోడ్డు మీద శిల కట్టేసి క్రూసైడ్లు మన సబ్జెక్ట్ కాదు కదా సార్. క్రూసైడ్లు భారతదేశంలో జరగలేదు. విచ్ క్రాఫ్ట్ గురించి బెనర్ గారు మొన్నటికి మొన్న తెలంగాణలో విచ్ క్రాఫ్ట్ పేరు మీద 28 హత్యలు మొన్న వచ్చినటువంటి జేవివి రమేష్ గారు చెప్పారు. అది ఏ క్రైస్తవుడు